ఈరోజు స్కీమ్ వర్కర్లు అంటే అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనము, వివోఏలు, ఆర్పీలు రకరకాల స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. ఈ స్కీమ్ వర్కర్స్తోన ప్రభుత్వము చాలా వెట్టి చాకిరీ చేసుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకి చాలని వేతనాలు ఇస్తున్నారు. అంటే 10,000, 11,000 రూపాయలు మాత్రమే ఇచ్చి వాళ్ళ దగ్గర వెట్టి చాకరీ చేసుకుంటున్నారు. దాంతోపాటు వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెడచెవిన పెడుతుంది. ఆందోళన చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలోన 42 రోజులు మన అంగన్వాడీని సమ్మె చేసినా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకంటే ఒక రకంగా చాలా వెట్టి చాకరీ చేసుకుంటున్నారు. ఆ స్కీముల పేరు చెప్పుకొని ఎన్నికల్లో ప్రచారం చేసుకొని వాళ్ళు ఓటు గడించడానికి ఈ స్కీములు ఉపయోగించుకుంటున్నారు తప్ప ఈ స్కీముల్లో పనిచేసే వాళ్ళ యొక్క కడుపులు నిండుతున్నాయా లేదా, వాళ్ళ పరిభారం పెరుగుతుందా లేదనేది కూడా చూసే పరిస్థితి లేదు. వాళ్ళకి ఈరోజు రోజుకి పనిభారాన్ని పెంచుతున్నారు. ఏదో సెల్లులు ఇస్తామంటున్నారు, సిమ్ములు అంటున్నారు. కానీ ఆ సిమ్ములు సెల్లులు సరిగా పనిచేయకపోవడం వలన వాళ్ళు అప్డేటే కాకుండా ఉండే పరిస్థితి కనబడుతున్నది. అందుకోసమే ఈరోజు దాంతోపాటు ఈరోజు రాజకీయ వేధింపులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఏదో ఒక రకంగా వాళ్ళు తీసేసి వాళ్ళ స్థానంలోన వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన అన్యాయాల్ని చేర్పించుకోవాలని చెప్పి దుర్బుద్ధితో కూడా ఈరోజు అటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా గుర్తించాలా. అందుకోసం ఈరోజు స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అట్లే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి స్కీమ్ వర్కర్లకి ప్రభుత్వ పథకాలు కూడా అమలు చేసేటట్లు చూడాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ ధర్నాలకి ప్రభుత్వం దిగరాకపోతే రానున్న కాలంలోన చలో విజయవాడ, చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలిపివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాధాకృష్ణ, CI2 జిల్లా అధ్యక్షుడు. 2 రోజుల సమ్మె గత ప్రభుత్వం 42 రోజులు సమ్మె చేసినప్పుడు మా టెంట్ దగ్గరకు వచ్చి మీకు కనీస వేతనాలు మేము వస్తే ఇస్తాము, మాకు ఓటేయండి, మీకు సంక్షేమ పథకాలు కూడా వర్తింపజేస్తామన్నారు. కానీ ఇంతవరకు సంక్షేమ పథకాలు వర్తింపజేయలేదు, మాకు కనీస వేతనం కూడా ఇవ్వలేదు. యాప్ల మీద యాప్లు పెట్టి పని భారం పెంచుతున్నారు. మాకు పనులు ఎక్కువ చెప్తున్నారు కానీ కనీస వేతనం ఇవ్వమంటే ఇవ్వడం లేదు. యాదో ఒక యాప్లు పెట్టేసి పొద్దుమూకులు యాప్ల ద్వారా పిల్లలకు ఫ్రీ స్కూల్ చెప్పమంటారు, యాప్లు చేయమంటారు, గృహ సందర్శన చేయమంటారు, అన్నీ చేయమంటారు. కానీ మాకైతే జీతం పెంచడం లేదు. ఈ ప్రభుత్వం కంపల్సరీగా మేము వస్తే జీతం పెంచుతామన్నారు కాబట్టి మాకు హామీ ఇచ్చినారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఇచ్చిన హామీకి వాళ్ళు కట్టుబడి ఉంటే మాకు కంపల్సరీగా జీతాలు పెంచాలి. జీతాలు పెంచుకోకుండా గౌరవ వేతనం ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వకోకుండా ఏం చేస్తలేరు. అసలు ప్రభుత్వం ఇచ్చిన మాటకు నిలబడకోకుండా ఉన్నారు. జిల్లా కోశాధికారి రేణుక నా పేరు.